మహువా మొయిత్రా మేకప్‌లలో స్పెషలిస్టు. తన సొంత ఎంపీ క్రెడెన్షియల్స్ కూడా వేరే దేశం వాళ్ళకి అమ్ముకున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అమ్మాయి. అది నిరూపణ కూడా అయిపోయింది. వాస్తవంగా అనర్హత వేటు వేసే సందర్భంలో ప్రభుత్వం ఆగింది. ఇంకా ఎందుకు చేయలేదో తెలీదు. అయితే నిన్నగాక మొన్న కూడా బీజేపీ అంతం నా పంతం అని చెప్పుకొచ్చినటువంటి మహువా మొయిత్రా అకస్మాత్తుగా టర్న్ అయిపోయింది. సువేందు అధికారి మీద కీలక వ్యాఖ్యలు చేసింది. మమతా బెనర్జీ తర్వాత లీడర్ అవ్వాలని సువేందు అధికారి అనుకున్నారు. కానీ అభిషేక్ బెనర్జీ అక్కడ ఉన్నంతకాలం తనకు ఆ స్థానం దక్కదని అర్థమైపోయింది. అందుకే పార్టీని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి పనులు చేయడానికి ఒక స్పష్టమైన పారదర్శకమైన మార్గం ఉంటుంది. నేను సువేందు అధికారిని గౌరవిస్తాను. ఆయనతో నాకు ఎప్పుడు మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ఆ బంధం ఎప్పుడూ పాడవలేదు. ఆయన టీఎంసీని విడిన తర్వాత నేను ఆయనతో మాట్లాడేది. కానీ ఆయన ఏదైతే చేస్తానని చెప్పారో సరిగ్గా అదే చేసి చూపించారు అంటూ చెప్పుకొచ్చారు. తద్వారా బీజేపీ వైపుకి వెళ్ళడానికి సంకేతమా, లేకపోతే సువేందు అధికారి దెబ్బతీయకుండా ముందు జాగ్రత్త అన్నది తేలాల్సి ఉంది.